రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నావీ ముంబైలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం NMIA ఇవాళ క్రిస్మస్ పర్వదినం రోజున ప్రారంభమైంది. ఈ విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన తొలి సంస్థల్లో ఒకటిగా నిలిచిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు, ఢిల్లీ నగరాలకు నేరుగా విమాన సర్వీసులను మొదలుపెట్టింది. నావీ ముంబై విమానాశ్రయం నుంచి ఎగిరిన తొలి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బెంగళూరుకు చేరుకుంది. దీని తర్వాత ఢిల్లీకి వెళ్లే విమానం మధ్యాహ్నం 2:05 నావీ ముంబై నుంచి బయలుదేరి సాయంత్రం 4:20 దేశ రాజధానికి చేరుకుంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ మాట్లాడుతూ, నావీ ముంబై నుంచి విమాన సేవలు ప్రారంభించడం ఒక మైలురాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ కు కనెక్టివిటీని పెంచడంలో మేం భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. మా డ్యూయల్ ఎయిర్పోర్ట్ వ్యూహంతో నావీ ముంబై ఒక కీలకమైన భాగమని వివరించారు. భవిష్యత్తులో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఇక భారత్ లో కొత్తగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లలో NMIA ఒకటి. తొలి నెలలో ఈ విమానాశ్రయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఈ సమయంలో రోజుకు 23 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఎయిర్పోర్ట్ తో పాటు ఇండిగో, ఆకాశ ఎయిర్ కూడా 16 ప్రధాన దేశీయ నగరాలకు సేవలు అందిస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 2026 ఫిబ్రవరి నుంచి విమానాశ్రయాన్ని 24 గంటల పాటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.